హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు ఒకవేళ కోడింగ్ అనేది ఈజీగా ఫాస్ట్గా నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తాను. ఆ పాయింట్స్ని ఫాలో అవ్వండి. ఈ టిప్స్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎవరైతే ఫ్రెషర్గా ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే వైటీ వీడియోస్. యూట్యూబ్ వీడియోస్ అనేది చాలా 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 హెల్ప్ అవుతుంది. మీరు ఎంత ఫాస్ట్ కోడింగ్ నేర్చుకోవాలనుకున్నా, ఎంత ఈజీగా నేర్చుకోవాలనుకున్నా కూడా వైటీ వీడియోస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో మీరు వైటీ వీడియోస్ చూసి చాలా నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మన 30+ ఐటీ కోర్సెస్ మన ప్లేలిస్ట్ చూసినట్లయితే మీకు ఇక్కడ 30+ ఐటీ కోర్సెస్ ఉన్నాయి. ఓకేనా, మీకు నచ్చిన కోర్సు మీరు నేర్చుకోవచ్చు. అది కూడా తెలుగులో ఫ్రీగా నేర్చుకోవచ్చు. ఓకేనా, సో అట్లా యూట్యూబ్ వీడియోస్ మనదని కాదు, ఎక్కడైనా సరే మీరు ఫ్రీ ఆఫ్ సోర్స్ కాబట్టి మీరు అక్కడ నుంచి ఫ్రీగా నేర్చుకోవచ్చు. కాబట్టి సో చాలా మల్టిపుల్ వీడియోస్ చూసి మీరు అక్కడ నుంచి రకరకాల లాజిక్స్ కూడా నేర్చుకోవచ్చు. సో ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే బుక్స్. సో చాలా బుక్స్ కూడా దొరుకుతాయి అనమాట మీకు. ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సపరేట్ బుక్స్ ఉంటాయి. ఓకేనా, డిఫరెంట్ ఆథర్స్ ఉంటారు. సో ఆ బుక్స్ తీసుకొని మీరు ఈ బుక్ ఉంటే ఈ బుక్ తీసుకొని చదవడం కానీ, లేకపోతే అది ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని మెయింటైన్ చేయడం కానీ. సో బుక్స్ కూడా ఫాలో అవ్వడం వల్ల మీకు ఇక్కడ ఎక్కువగా డిఫరెంట్ అప్రోచెస్ అనేది అర్థమవుతుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ తెలుస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క ఆథర్ ఒకలాగా సాల్వ్ చేస్తాడు ప్రాబ్లమ్స్ని. సో అట్లా డిఫరెంట్ లాజిక్స్ మనం అయితే అక్కడ నేర్చుకోవచ్చు. సో బుక్స్ అనేది కూడా మీకు చాలా ఉపయోగపడతాయి. థర్డ్ వచ్చేసరికి ఏంటంటే బ్లాగ్స్. సో మీరు ఏ టాపిక్ అయినా సరే మనకి ఆన్లైన్లో డిఫరెంట్ బ్లాగర్స్ ఉంటారు. సో వాళ్ళు ఒక్కొక్కరులాగా వాళ్ళొక వేలో వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు అనమాట బ్లాగ్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇన్హెరిటెన్స్ టాపిక్ తీసుకున్నా, లేకపోతే మనం ఏదైనా ఒక ఫంక్షన్స్ టాపిక్స్ తీసుకున్నా, సో ఒక్కొక్క ఆథర్ ఒక్కొక్క విధంగా ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తూ ఉంటాడు అనమాట. సో అట్లా డిఫరెంట్ బ్లాగ్స్ చదవడం వల్ల మనకి ఏమవుతుందంటే డిఫరెంట్ వేల అప్రోచెస్ మనకు అర్థమవుతాయి, డిఫరెంట్ లాజిక్స్ అర్థమవుతాయి, డిఫరెంట్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అర్థమవుతాయి. సో మీరు బ్లాగ్స్ కూడా ఫాలో అవ్వాలి. సో వైటీ వీడియోస్, బుక్స్, బ్లాగ్స్. ఓకేనా, సో ఇవి. అండ్ డాక్యుమెంటేషన్ ఏంటంటే మీరు ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏది నేర్చుకోవాలి, డెవాప్స్ నేర్చుకోవాలనుకున్నా, లేకపోతే డెవాప్స్ టూల్స్ నేర్చుకోవాలనుకున్నా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా నేర్చుకోవాలనుకున్నా, ఏ లైబ్రరీ నేర్చుకోవాలనుకున్నా, ఫ్రేమ్వర్క్ నేర్చుకున్నా, ప్రతి ఒక్క దానికి డాక్యుమెంటేషన్ ఉంటుంది. సింపుల్గా దాని పేరు డాక్యుమెంటేషన్ కొడితే మీకు గూగుల్లో డాక్యుమెంటేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జాంగో ఉందనుకోండి, జాంగో డాక్యుమెంటేషన్. పాండాస్ ఉందనుకోండి, పాండాస్ డాక్యుమెంటేషన్. మ్యాట్లాబ్లిబ్ ఉందనుకోండి, మ్యాట్లాబ్లిబ్ డాక్యుమెంటేషన్. ప్రతి ఒక్క డాక్యుమెంటేషన్ ఉంటుంది. సో డాక్యుమెంటేషన్ అర్థం కాకపోయినా కూడా దాన్ని చూడండి. సో దానిలోకి వెళ్ళి మీకు అర్థమయ్యే ఏదైనా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే మీకు కనిపించవచ్చు. సో ఒకసారి వెరిఫై చేయండి, ఒకసారి చూడండి నాకు ఏమైనా తెలిసిన కొత్త పాయింట్స్ ఉన్నాయా. సో ఎప్పుడు వెళ్తారంటే డాక్యుమెంటేషన్కి, ఇన్ కేస్ మీకు బ్లాగ్స్ అర్థం కాకుంటే, మీకు ఒకవేళ బుక్లో అర్థం కాకుంటే లాస్ట్ ఫైనల్గా డాక్యుమెంటేషన్ చూస్ చేసుకోండి. కొంతమంది నార్మల్గా టోటల్ డాక్యుమెంటేషన్ నేర్చుకుంటారు, వాళ్ళు కూడా చాలా ఎఫెక్టివ్గా నేర్చుకుంటారు అనమాట. సో కొంతమందికి అర్థం కాదు, అర్థం కాని వాళ్ళకైతే ఇలా చేయండి, అర్థమైన వాళ్ళు మాత్రం డాక్యుమెంటేషన్ని ఫాలో అవ్వండి. ఓకేనా, సో ఇది ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకోటి చూసినట్టయితే వర్క్షాప్స్. సో మీరు ఈ మధ్య ఎక్కడ చూసినా లింక్డ్ఇన్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ, మీరు ఎక్కడ చూసినా కానీ ఫ్రీ వర్క్షాప్స్ చాలామంది పెడతా ఉంటారు. ఫ్రీ వర్క్షాప్స్ పెడితే మీకు సంబంధించిన డొమైన్ పైథాన్ కానీ, జావా కానీ, ఏదైనా సరే ఫ్రీ వర్క్షాప్స్ పెడితే అటెండ్ అవ్వండి. అటెండ్ అవ్వడం వల్ల మీకేం తెలుస్తుంది అంటే, వాళ్ళ వర్క్షాప్లో వాళ్ళకి ఒక ఎజెండా ఉంటుంది, ఒక ప్రాజెక్ట్ గురించి ఎండ్ టు ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ. సో ఏదో ఒకటైతే మీకు అట్లీస్ట్ ఒక 1 అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ మీరు అంటే అట్లీస్ట్ 3-4 పాయింట్స్ అనేది తెలుస్తాయి అనమాట. సో వాళ్ళు యూజ్ చేసే ఎట్లాంటి లాజిక్స్ యూజ్ చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, సో అవన్నీ కూడా అర్థమవుతాయి. వర్క్ షాప్స్ ఎక్కడైనా మీకు ఫ్రీగా కనిపిస్తున్నాయంటే వాటిని మాత్రం అస్సలు వదలకండి. ఒకవేళ పెయిడ్ వర్క్ షాప్స్ ఉంటే పెయిడ్ వర్క్ షాప్స్ కూడా తీసుకోండి. ఓకేనా, ఇది ఇన్ఫర్మేషన్. అండ్ కోడింగ్ కాంటెస్ట్. సో మీరు చూసినట్లయితే ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారో, ఈ ఇన్స్టాగ్రామ్లో కానీ అండ్ లింక్డ్ఇన్లో కానీ ఇట్లా ఉన్నప్పుడు మీకు ఏమవుతుందంటే చాలామంది కోడింగ్ కాంటెస్ట్లు పెడతా ఉంటారు. సో అవి పార్టిసిపేట్ చేయండి. అవి పార్టిసిపేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు డిఫరెంట్ పర్సన్స్ని మీరు ఒకవేళ లైవ్గా పెడితే వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు, వాళ్ళ నుంచి వాళ్ళ యొక్క లైఫ్ స్టోరీస్ తెలుసుకోవచ్చు, వాళ్ళు ఎట్లా నేర్చుకున్నారు, వాళ్ళు ఎట్లా ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తున్నారు. సో అట్లాంటివి తెలుస్తాయి. హ్యాకథాన్స్ కూడా ఉంటాయి. సో హ్యాకథాన్స్ ఉంటే వెళ్ళి అటెండ్ అవ్వండి. సో ఎక్కడైతే మీకు ఇట్లాంటి మాక్ ఇంటర్వ్యూస్ ఉంటే మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వండి. అట్లా మీరు ఏ ఆపర్చునిటీస్ దొరికినా కూడా దానిలో ఇన్వాల్వ్ అవ్వండి వెళ్ళి. సో అట్లీస్ట్ ఏదో ఒక 1 పాయింట్ అని తెలుస్తుంది. సో అదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చరికి గుడ్ కనెక్షన్స్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నారు. సో పైథాన్లో తెలుగు కమ్యూనిటీలో, హిందీ కమ్యూనిటీలో
అండ్ ఇంగ్లీష్ కమ్యూనిటీలో ఎట్లాంటి మీకు నచ్చిన యూట్యూబర్స్ కానీ, మీకు నచ్చిన ఇన్స్టా పేజెస్ కానీ, మీకు నచ్చిన టెలిగ్రామ్ గ్రూప్స్ కానీ దానిలో వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓకేనా? అయినప్పుడు మీకు ఏమవుతుందంటే వాళ్ళు ఇప్పుడు డిఫరెంట్ మెంబర్స్ ఉంటారన్నమాట. డిఫరెంట్ ఆథర్స్ ఉంటారు, లేకపోతే డిఫరెంట్ యూజర్స్ ఉంటారు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దానిలో పోస్ట్ చేస్తూ ఉంటారు ఆ గ్రూప్స్లో. సో మీకు ఏమైందంటే డిఫరెంట్ పర్సన్స్ నుంచి మీకు నాలెడ్జ్ అయితే రావడం జరుగుతుంది. సో మీకు అది చాలా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే మీకు మోటివేషన్ కూడా ఉంటుంది. లైక్ అట్లా డిఫరెంట్ గ్రూప్స్లో ఉన్నప్పుడు లైక్ ప్రతి ఒక్కరు నేర్చుకుని వాళ్ళ డౌట్లు పెడతా ఉంటారు, వాళ్ళు చేసి వాళ్ళ అవుట్పుట్లు పెడతా ఉంటారు, వాళ్ళ ప్రాజెక్టులు పెడతా ఉంటారు. సో మీకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట, అందరు కూడా చేస్తారు, మనం కూడా చేయాలని చెప్పేసి. ఓకే, కన్సిస్టెన్సీ ఎవరైతే కన్సిస్టెన్సీగా ఉండలేకపోతున్నారో అట్లాంటి చూసినప్పుడు మీరు మళ్ళీ గెట్ బ్యాక్ అవుతారనమాట. సో అది నెక్స్ట్ డైలీ ప్రాక్టీస్. ఇవన్నీ చేసుకుంటూ డైలీ ప్రాక్టీస్ అనేది మాత్రం ఇంపార్టెంట్. సో ఇవన్నీ చేస్తే కోడింగ్ ఫాస్ట్గా నేర్చుకోవచ్చు అంటే లేదు, డైలీ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. ఇవన్నీ చేస్తూ డైలీ ప్రాక్టీస్ అనేది ఉండాలి. కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు కన్సిస్టెన్సీగా ఉంటారో లేదనేది నేను టెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో మీరేం చేయండి అంటే మీరు ఎవరైతే ఏదన్నా ఈ వీడియో చూసిన తర్వాతకి ఎవరైనా ఈ పాయింట్స్ని ఫాలో అయ్యి ఎవరైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సి కానీ, C++ కానీ, జావా కానీ, పైథాన్ కానీ ఏదైనా నేర్చుకోవాలనుకుంటే సో నేర్చుకున్నారనుకోండి, మీరు ఏం చేయాలంటే లింక్డ్ఇన్, నాది డిస్క్రిప్షన్ నా లింక్డ్ఇన్ ఐడి ఉంటుంది. మీరు ఏదైతే రోజు నేర్చుకుంటారో ఆ నేర్చుకున్నది ఫోటో తీసి పోస్ట్ చేసి నన్ను ట్యాగ్ చేయండి. చూద్దాం ఎంతమంది నేర్చుకుంటున్నారో నేను కూడా చూస్తాను. ఓకేనా? సో ఎంతమంది కన్సిస్టెన్సీగా ఉన్నారో కూడా మనం తెలుసుకుందాం. ఓకేనా? సో ఇది ఇన్ఫర్మేషన్. మీరు ఒకవేళ సి కానీ, C++ కానీ, జావా కానీ, పైథాన్ కానీ, జావా స్క్రిప్ట్ కానీ, C# కానీ ఇవన్నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలుగులో ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటే మన ప్లేలిస్ట్లోనే వెళ్ళి నేర్చుకోండి. లేదు పెయిడ్గా నేర్చుకోవాలి, మీరు ఏమైనా నేర్పిస్తారంటే నేను బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్పిస్తాను. నెక్స్ట్ మంత్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అయితే డెమో లింక్ ఇస్తాను, చూసి నచ్చితేనే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.